స్పా సెంటర్ పై పోలీసులు దాడి చేశారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని గుర్తించారు. కడప జిల్లా బద్వేల్లో ఎస్ఐ జైరామ్ ఆధ్వర్యంలో డివైన్ సెలూన్ స్పా సెంటర్ లో సోదాలు చేశారు. ఇద్దరు యువతులను రాయచోటికి చెందిన ఓ కాంట్రాక్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతులను మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించారు. నెల్లూరు, ముంబైకి చెందిన నిర్వాహకులు స్పా సెంటర్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, స్పా సెంటర్ నైతే పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు వారిని. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధా, గత ఏడాది కాలంగా బద్వేల్ పట్టణం నెల్లూరు రోడ్లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ సమీపంలో డివైన్ సొల్యూషన్ స్పా సెంటర్ పేరుతో ఒక మసాజ్ సెంటర్ ను నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే నెల్లూరుకు తర్వాత ముంబై చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఈ స్పా సెంటర్ నిర్వహిస్తున్నట్లుగా మనకు సమాచారం అవుతోంది. గత కొంత ఏడాది కాలంగా కొంతమంది కింది స్థాయి పోలీసు ఉద్యోగుల సహకారంతోనే ఈ స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు కూడా ఆధారాలు దొరకడంతో, తర్వాత ఫిర్యాదులు రావడంతో ఎస్ఐ ఏదైతే అర్ధరాత్రి 2 గంటల ప్రాంతాల్లో దాడి చేయడం జరిగింది స్పా సెంటర్ మీద. ఆ సమయంలో ఇద్దరు యువతులు, బయట ప్రాంతాలకు చెందినటువంటి యువతులు, తర్వాత రాయచోటి ప్రాంతానికి చెందిన ఒక కాంట్రాక్టర్ కూడా అందులో పట్టుబడడం జరిగింది. పట్టుబడినటువంటి ఇద్దరు యువతులను కూడా మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించారు. అయితే స్పా సెంటర్ నిర్వాహకులు ఎంతకాలం నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నారు, ఏ రకంగా ఇక్కడికి వచ్చారు, తర్వాత వీళ్ళు వెనుక స్థానికంగా ఎవరైనా హస్తం ఉందా, తర్వాత ఎవరైనా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా, తర్వాత ఎంతకాలం నుంచి ఈ వ్యవహారం జరుగుతుంది, ఈ వ్యవహారం వెనుక ఉన్నటువంటి పోలీసు సిబ్బంది యొక్క పాత్ర ఏంటన్న కోణంలో కూడా విచారణ మొదలైంది. అయితే కేసు నమోదు చేస్తూ దర్యాప్తు చేసినటువంటి పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. బద్వేల్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వీళ్ళు స్పా సెంటర్ను నిర్వహిస్తున్నట్టు కూడా ఒక ప్రాథమికంగా తెలిసినట్టు తెలుస్తోంది. అయితే ఈ రోజు సాయంత్రం లోపల నిందితులను కూడా మీడియా ముందు హాజరు పెట్టే అవకాశం ఉంది. అయితే రాయచోటి చెందిన కాంట్రాక్టర్ పట్టుబడంతో ఒక బద్వేల్లో ఇది సంచలనంగా మారింది. సుధా. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.